వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల అభ్యర్థిగా పేదల పక్షపాతి, తెలంగాణ యాస భాషను ప్రపంచ వ్యాప్తంగా చాటినటువంటి ప్రశ్నించే గొంతు, ఆకలైన వాడికి అన్నం పెట్టాలని పోరాడుతున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డాడు. మన కోసం మాట్లాడే ఒకే ఒక్క గొంతు తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలకు, అన్యాయాలకు గుర్తించి ఒక దిక్సూచిగా నిలబడి వాటిని అంతమంది ఆ రాష్ట్రానికి ఒక రాబందులాగా, ఒక తోడేలాగా, తోడేలు కుటుంబంలాగా పీక తింటున్నటువంటి కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భిక్ష వల్లనే. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 105 ప్రశ్నించే వ్యక్తి. ఆయనకు ఆస్తులు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, పదవులు అంతకన్నా అవసరం లేదు. ఏ పదవి లేనప్పుడే ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఒక్కసారి మన ఇంటికి పోయి ఆలోచించండి అన్న, గుండె మీద చేసుకుని ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో మనకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడేది ఎవరు మన పరిపాలనలో వస్తే, ఎవరు మనకు సేవకుడిగా వస్తే బాగుంటుందో ఆలోచించండి. దయచేసి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, తీన్మార్ మల్లన్న వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగా అంబవాడకు చెండవో, చిన్నతనములో నిన్ను బడి బయటనే ఉంచినారు, మాల మాది గోళ్ళంటూ ఏలనగా చూసినారు, ముతికి ముంత కొలకు చిపిరి కుట్రలెన్నో చేసినారు, మనిషిని మనిషిగా చూడని మనుధర్మ శాస్త్రంలో జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని. తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు ఇచ్చి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని తెచ్చిన తెలంగాణలో దొంగ కేసీఆర్ కుటుంబం పరిపాలన చేస్తున్నది. 3 ఎకరాల భూమి ఇస్తాడు, దళితును ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలకాయ నరుక్కుంటా అన్నాడు. మనం ఈ మండలం బిడ్డలకు ఉద్యోగం రాలే. మేము అందుకే అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చెప్తున్నాడు, తెలంగాణ బిడ్డలంతా సస్యశ్యామలంగా ప్రశాంతంగా బతుకుతున్నారు, పెరుగన్నం తిని అరుగు మీద పండుకునే పరిపాలన వచ్చింది, మనకు హ్యాపీగా ఉన్నారు, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. మేము అదే చెప్తున్నాం, ఏం తక్కువ లేదు తెలంగాణకు, అన్ని వచ్చినాయని అంటున్నాం కదా కేసీఆర్. ఏమి తక్కువయ్యా మనకు, ఏమి తక్కువయ్యా, ఉద్యోగం తప్ప నిరుద్యోగులకు రయ్యా, ఏమి తక్కువయ్యా మనకు, ఏమి తక్కువయ్యా, ఉద్యోగం తప్ప నిరుద్యోగులకు రయ్యా, అవినీతి కేజీ నుంచి పీజీ ఉచిత చదువేమయ్యింది, సర్కారే మరిసింది, అరే ఇంటింటికి ఉద్యోగం ఎందరికి వచ్చింది, అది ఎప్పుడో చచ్చింది, మోతవారి మాట తప్ప రాగబోల, అరే మోతవారి మాట తప్ప పెరుగుతున్న అప్పు తప్ప ఇచ్చిన హామీలన్నీ అరే పచ్చులో ఎగిరిపాయ రాఘవో నాన్న. ఏమి వచ్చినాయి మాకు, 3 ఎకరాల భూమి వచ్చింది, మాకు ఇంటికో ఉద్యోగం వచ్చింది, కేజీ టు పీజీ ఉచిత విద్య వచ్చిందని కలల బతకమంటున్నావు కేసీఆర్. ఇవాళ కలల ప్రపంచం అయిపోయింది, కలల బతకాలే. కేసీఆర్ వచ్చిందిగా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పోయినావు, అల్లుడు వస్తే ఒక గదిలో పడినాడు, బిడ్డ వస్తే ఇంకో గదిలో పడినది, కోడి పిల్లని ఇంట్లోనే కట్టేసినాం, మేక పిల్లని ఇంట్లోనే కట్టేసినాం. కేసీఆర్ దావతి పిలిచి ఒకటే తక్కువ ఉంది. కేసీఆర్ దావతి పిలిచి కళ్ళు సాగబోయాలిగా, గుడ్డు గుడాలు పెట్టాలి. ఈ పరిపాలన చేస్తున్న కేసీఆర్ కలలలో బతకాల్సి వస్తుంది. మనం కలగందామూరో ఎల్లన్న ఏమైందే మనం మంచిగా ఉండగా అసలు తీసుకోపోయి రాగే పెద్ద మనిషి కేసీఆర్ మేమంతా కలగందామూరో ఎల్లన్న మనము కలగందామూరో మల్లన్న డబుల్ బెడ్రూమ్ వచ్చినట్టుగా రంగు రంగు
రాష్ట్రంలో మల్లన్న ఒక్కడే ప్రశ్నిస్తున్నాడు. కేసీఆర్ నువ్వు చేసేవన్నీ దూర పరిపాలన చేస్తున్నావు, నిరంకుశ పరిపాలన చేస్తున్నావు, ప్రజలను విస్మరిస్తున్నావు, నిన్ను గెలిపించిన ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. కేసీఆర్ 1,00,000 కోట్ల ముంచి నీ ఫామ్ హౌస్ లో డంపులు దాచిపెట్టుకుంటున్నావు అని మల్లన్న ఒక్కడే ప్రశ్నిస్తున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి ఇక ఉంటది కదా కేసీఆర్ గారికి పాలాభిషేకాలు చేసే బ్యాచ్ ఉంటది. మా టిఆర్ఎస్ ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు నాకు వచ్చినాదా ఎందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. ఎందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. ఉన్నది ఉన్నట్టంటే ఊరు నాకు వచ్చిరాదా ఎందయో టిఆర్ఎస్ లీడర్లు ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని చెప్పలేదా దళితుడ ముఖ్యమంత్రి దగా చేసినావు దొరా ఎందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. అరే ఎందయో టిఆర్ఎస్ లీడర్లు ఎందుకో తిడుతుండ్రని అంటారు. ఇది వాస్తవమా కాదా? కేసీఆర్ మాట ఇచ్చినా లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్ సమయంలో అధ్యక్ష మనం ఖచ్చితంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇష్టమైతుంది, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని జిహెచ్ఎంసీ లో చెప్పారు. రేపు వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గెలిపించి మల్లానికి బుద్ధి చెప్తారు కేసీఆర్. గుర్తుపెట్టుకో, మేము అదే అడుగుతున్నాం. డబల్ బెడ్రూమ్ ఇండ్లే మాయే, దళితులకి ఇస్తున్న భూమే మాయే, సారు నీ మాటల తెలిసే ముఖ్యమంత్రి గారు అవినీతి మూటలను తేలిపోయిన కేసీఆర్ సారు, అవినీతి మూటలను తేలిపోయిన కేసీఆర్ సారు. ప్రాజెక్టుల డిజైన్ పేర కోట్లకు కోట్లు మింగుతున్నవు, అల్లునికెంత బిడ్డకు ఎంత, కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత, ప్రాజెక్టుల డిజైన్ పేర కోట్లకు కోట్లు మింగుతున్నవు, అల్లునికెంత బిడ్డకు ఎంత, కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత. నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందవడు ముఖ్యమంత్రి గారు, మేమడిగే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ సారు. నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవినీతి మూట వివరించే ప్రయత్నం చేస్తాడు. మరి అక్కడక్కడ ఉన్న తీన్మార్ మల్లన్న అభిమానులందరూ కూడా మరి దగ్గరికి వస్తే ఈ కేసీఆర్ చేసే మోసాల గురించి మీకు అర్థమయ్యే రీతిలో మరి అర్థమవుతుంది కనుక అక్కడక్కడ ఉన్న తీన్మార్ మల్లన్న అభిమానులందరూ కూడా దగ్గరికి రావాలని కోరుకుంటూ, మరి ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే ఈ యొక్క ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి మరి అన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కేసీఆర్ సారు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎన్నో కోతలు కోసిండు. ఈ కోతల రాయుడు, ఈ తాగుబోతు రాయుడు ఏమని కోసిండంటే తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికొక్క ఉద్యోగం ఇస్తానన్నాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే డబుల్ బెడ్రూములు ఇస్తానన్నాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే తీన్మార్ మల్లన్న ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ పోరాటం చేసే వ్యక్తి మన తీన్మార్ మల్లన్న. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీరు అవకాశం ఇచ్చి తీన్మార్ మల్లన్నను గెలిపిస్తే అసలైన చట్టసభే సెంటిమెంట్ తోటి కొట్టి ఆ ఇంటిమెంట్ రాసి అవతల పడుతాడే. అబ్బబ్బ ఎంతటి మాయలోడికి
పోకరోడే సెంటిమెంట్ తోటి కొట్టి ఐదు పెట్టు రాసి అమ్మ తెల్లబడుతాడే బొబ్బ ఎంతటి మాయలోడి కేసీఆర్ అంగట్ల పోకరోడే సీఎం వాలి దళితుల ఓట్లను గుంజే దళితుడు సీఎం వాలి దళితుల ఓట్లను గుంజే అబ్బబ్బ 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 ఎంతటి మాయలోడి కేసీఆర్ అంగట్ల పోకరోడే సెంటిమెంట్ తోటి కొట్టి ఐదు మెట్టు రాసి అమ్మ తెల్లబడుతాడే బొబ్బ ఎంతటి మాయలోడి కేసీఆర్ అంగట్ల పోకరోడే సెంటిమెంట్ తోటి కొట్టి ఐదు మెట్టు మరి విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా కేసీఆర్ సారు నువ్వు ఇంకా ఎన్ని మోసాలు చేస్తావని మా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ మేల్కొన్నారు మరి మొన్న హైదరాబాద్ లో కూడా చూపెట్టిండు మరి ఇంకా బిడ్డ ఇంకా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నీకు అసలైన తీర్మారు చూపెట్టడానికి ముందుకొస్తున్నాడు మా తీర్మారు ముఖ్యమంత్రి గారు ఈ సంగతంతా తెలుసు కేసీఆర్ అరే దళితుడే ముఖ్యమంత్రి అల్లవో నువ్వు దళితుడే ముఖ్యమంత్రి అల్లవో దగా చేసి ముఖ్యమంత్రి వైనవో ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి కానీ ఆయన ఇంట్లో మాత్రం 5 ఉద్యోగాలు ఇచ్చిండు ఒకటి కేసీఆర్ అల్లుడు హరీష్ రావు తీసుకొచ్చిన ఆయనకొక్కటి బిడ్డను తీసుకొచ్చిన ఆయనకొక్కటి కొడుకు తీసుకొచ్చిన ఆయనకొక్కటి మరి అందుకలే ఇంటికో ఉద్యోగం అన్నవు నువ్వు ఇంటికో ఉద్యోగం నేలకొండపల్లి మండలానికి ప్రజల శ్రేయస్సు కోరే ప్రజల సమస్యలు తన సమస్యలుగా ప్రశ్నిస్తున్నటువంటి ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల అభ్యర్థి ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న మన నేలకొండపల్లి మండలానికి వచ్చి ఉన్నాడు కాబట్టి వారు పోయిన నెల 1వ తారీఖు నుండి పాదయాత్ర చేసుకుంటూ వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా మీదుగా ఇక్కడికి నేలకొండపల్లికి వచ్చినారు. వారు ఈ పాదయాత్ర చేయడానికి ఉద్దేశం ఏంటంటే వారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. వారు ప్రభుత్వాన్ని చెప్పిన వాగ్దానాలన్నీ అమలుపరచమని అడుగుతున్నారు. అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు అన్నిటినీ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇట్లా చేస్తున్నామని ప్రభుత్వాన్ని నిలదీసినందుకు గాను ఆయన మీద అనేక కేసులు ఫిజికల్గా, మెంటల్గా వారిని భౌతికంగా గాయపెట్టడం జరుగుతుంది. అన్యాయంగా ఇక అనేకమైన వాగ్దానాలు ఇచ్చే నిందల్ని పాటల ద్వారా మన కళాకారులు అన్నారు పాటల ద్వారా తెలియపరిచారు. కేజీ పీజీ అన్నాడు, దళితులు ముఖ్యమంత్రి అన్నాడు, లక్ష నాగాలతోని మన ఈనాడు దానన్నా దున్నుతానన్నాడు. మరి నిరుద్యోగులకు ఉద్యోగం అన్నాడు. మరి 3 ఎకరాల భూమి అన్నాడు. తీర్చవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నమస్కారాలు చేస్తున్నాను. నేలకొండపల్లి ప్రజలారా, మేధావులారా ధన్యవాదాలు. మిమ్మల్ని కలుసుకోవడం ఆనందదాయకంగా ఉంది. నవంబర్ 1 తారీఖు రోజున జనగామ నుంచి ప్రారంభమైనటువంటి మా పాదయాత్ర నడుచుకుంటూ 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 ఖమ్మం మీదుగా వరంగల్, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం ఇట్లా 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 నడుచుకుంటూ నడుచుకుంటూ ఇక్కడి వరకు రావడం జరిగింది. సోదరులారా, తీన్మార్ మల్లన్న ఎందుకోసం నడుస్తున్నాడు? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందని నడుస్తా ఉన్నాడు? బంగారు తెలంగాణ అయిపోయినాక కూడా ఎందుకు నడుస్తా ఉన్నాడు? కోట్ల చంద్రశేఖరరావు గారు
సోదరులారా, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి అని చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏమన్నా మారినాయా? ఎవరి బతుకులన్నా మారినాయా సోదరులారా? ఎన్నొచ్చినాయి? ఈడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 300 ఇండ్లు రావాల్సి ఉంటే అందరికి వచ్చినాయా? కేసీఆర్ అనే వ్యక్తి ఏం చెప్పిండు తెలంగాణ ఉద్యమం అప్పుడు? నేను కావలి కుక్క లెక్కుంటా అని చెప్పిండు. కావలి కుక్క ఏమైంది? కరిసే కుక్క లెక్క తయారైంది. కావలి కుక్క కరిసే కుక్క లెక్క తయారైంది. కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు వలగొట్టిందట. అవి మొత్తం తెలంగాణ సంపదను కూడా అట్లనే కొల్లగొట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 10 తారీఖు దాకా జీతాలు రానటువంటి పరిస్థితి. ఇక తీన్మార్ మల్లన్న ఎటు తిరుగుతుంటే అటు జీతాలు వేస్తున్నాడు జల్దిన. ఎందుకంటే యాడికి పోయినా తిడతాడు రా నాయన, ఎందుకు వచ్చిన బాధ అని. కేసీఆర్ కథ గట్లా ఉంది సోదరులారా. ఏం చెప్పిండు కేసీఆర్ అనేది మంచిగానే క్లుప్తంగా వివరించే చెప్తా మీకు. 2014లో తిరుగుతా ఉన్నాడు. మనం అనమడేమో ఇట్లా చెరువులు పుట్టలు పడి తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు బడులు లేవు, ఏమీ లేవు. KG to PG విద్య సర్వనాశనం చేసిండు. గురుకుల పాఠశాలలు ఎవడన్నా పెడతాడా? పంచనాల పొంటి పెట్టిండు కల్వకుంట్ల చంద్ర. తర్వాత మళ్ళా ఎన్నికలకు వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. ఇచ్చిండా సోదరులారా? ఇయ్యలే. విద్యా సౌకర్యాలు ఆపేసిండు. 1,00,000 రూపాయలు అలా కొడుక్కుపోయేది ఉంటే అవి ఆపేసి వాళ్ళకి 2,000 తెచ్చి తల్లికి ఇచ్చిండు. ఆ తల్లి కొడుకులను ఎడవాపి పనిచేసిండు. అసలైన కొడుకు కేసీఆర్ అయిందట, కన్న కొడుకు ఆగమై తిరుగుతా ఉన్నాడు. ఇక 2,000 రూపాయలు ఇచ్చిందే ఆ తల్లికి కానీ కరెంటు బిల్లులు పెంచిన సంగతి తెలియదా? పాపం గ్యాస్ బుడ్ల ధరలు పెంచిన ధర తెలియదా? ఎన్ని ధరలు పెంచుకుంటూ వచ్చిండు? ఉప్పు మిరపకాయ ధరలు పెంచుకుంటూ వచ్చే 2,000 ఇట్లా పెట్టిండు, అట్లా ఎత్తుకొని పోయిండు. ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే కరోనా టైంలో ఏం చెప్పిండు? ఎవ్వరం కూడా మా ఎమ్మెల్యేల మాస్కే పెట్టుకోము, మీరు కూడా పెట్టుకోకూరి అని చెప్పిండు. ఏమైంది? పోయి ఫామ్ హౌస్లో పన్నాడు. దెబ్బకు ఫామ్ హౌస్లో పన్నాడు. ఇంకా లేస్తనే లేడు. మొన్న GHMC జ్వరం తలిగి సాహుకారాన్ని వస్తున్నాడా? ఏమైతుంది? సన్న వడ్లకి ఇప్పటిదాకా ఆ కొనుగోలు కేంద్రం కాడ పరిశీలనకు పోయినా నేను. ఎంతనా ధర, ఎంత ఇస్తున్నారా? 1 క్వింటాల్ 100 రూపాయలు ఎక్కువ రావద్దా? నేను ఇద్దాం అనుకుంటే ఈయన కూడా ఆపిండట కేంద్రంలో. రైతులకు రూపాయి సాయం చేస్తా అంటే ఆపెట్టోడు ఉన్నాడా ఎవడన్నా ఈ భూమి మీద? ఇది సన్నాసి మాటలు కాకపోతే ఏమంటారు చెప్పురు వీటిని? FCI వాళ్ళు వద్దన్నారట. తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లలకి ఉద్యోగాలు ఇస్తా అని ఆయన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. మన జీవితాలు మారుస్తా అని ఆయన జీవితాలు మార్చుకున్నాడు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పిండు. ఆ డబుల్ బెడ్రూమ్ హౌజులు మనకు రాలే, ఫామ్ హౌజులు మాత్రం వాళ్ళకు వచ్చినాయి. 40 తెలంగాణ రాష్ట్రమే సచివాలయం లేనటువంటి రాష్ట్రం. ఇక కందికాడ కవితమ్మకో ఫామ్ హౌస్, అజీజ్ నగర్ కాడ హరీష్ రావుకో ఫామ్ హౌస్, ఆడ కొండపోచమ్మ రిజర్వాయర్ కింద ఆ గోళీలు ఇస్తాడు చూడు టానిక్, ఆయన పేరేంది సంతోష్ రావు, ఆయనకో ఫామ్ హౌస్. వాళ్ళకు ఫామ్ హౌస్లు వచ్చినాయి కానీ మనకు డబుల్ బెడ్రూమ్ హౌస్లు వచ్చినాయా? రాలే. పోనీ ఇవి చేయలే. ఉద్యోగాలన్న భర్తీ చేసిండ అంటే నోటిఫికేషన్ వేస్తాడు, ఆయనే కేసు వేపిస్తాడు. దాని మీద నోటిఫికేషన్ అంటే కేసు అంటే ఇక పడితే ఏమో ఉద్యోగాలను చూసి వైరా కాడికి వచ్చిన. వైరా కాడ ఆ మూలమల్పు మీద ఒక ఆయన బస్టాండ్ కాడ అరటి పళ్ళు పెట్టుకొని అమ్ముతున్నాడు. ఏందయ్యా బాబా అంటే MSc BEd చేసిన సార్ నేను. రాష్ట్రం వస్తే ఇగో జరిగింది గిది. కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది తప్ప మన బతుకులు బాగుపడకపోయే. అందరినీ ఒక్కటే పెన్ను పోటుతో రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు. ఈ 7 ఏళ్ల సంది కేసీఆర్కు పెన్నే దొరుకుతలేదా? సంతకం పెడతానుకు ఏమీ లేదు. అది కూడా చెప్తా, ఏదీ లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేది విడిచిపెట్టి మిషన్ భగీరథలో వర్క్ ఇన్స్పెక్టర్లు చేయకుండా కనీసం 16 ఉంచాలన్నా 4 లక్షల కోట్లు అప్పు చేసిండు మీదికెళ్ళి. 80,000 పుస్తకాలు చదివినా అంటాడు. 80,000 పుస్తకాలు చదివిన తెలివి గది. వ్యవసాయం గట్ల చేసిండు. ఇక డాక్టర్ల సమస్య చూడాలి సోదరులారా. కరోనా వస్తే రానే రాదని చెప్పి దొంగ మాట లాక్డౌన్ ముచ్చట చెప్పిండు. ఇక లాక్డౌన్లో జనం కష్టాలు. ఎకరానికి ఇగో ఆయన ఉన్నాడు కదా, ఈ తాగుబోతులు నడిపిస్తున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళు ఆగితేనే జీతాలు వెళ్తాయి.
లేకపోతే లేవు. వాళ్ళని గౌరవించుకోవాలి మనం. 6 నెలలకు ఆగాగు చెప్తా 6 నెలలకు ఎంత అవుతుందన్నా 4,500 రూపాయలు. 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చి క్వార్టర్ సీసాల మీద 50 పెంచి 4,500 ఇట్లా ఎత్తుకొని 23 రోజులు నేను బయట పెట్టినటువంటి ఒక భారీ కుంభకోణం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. మీరు ఒకసారి ఆ యూట్యూబ్లో ఉంటుంది చూడండి, ఎంత పెద్ద కుట్ర చేసిండో కేసీఆర్. సోదరులారా, అడవిలో ఎవడన్నా చెట్లు పెంచుతుండొచ్చు నానే. ఒకప్పుడు మహాభారతంలో ఏముండేనంటే బకాసురుడు అని ఒక ఆయన ఉంటుండేనట. బకాసురుడు ఆయన ఏం చేసేదంటే రోజు ఒక బండి నిండా అన్నం తినేదట. రోజు ఆ ఊర్లకేని 2 మనుషులను తినేదట. ఆ ఊరోళ్ళు రోజు 2 తోలన్నట్టుగా ఇవాళ ఎవరంటే వాళ్ళు పోవాలి, వాడు తింటాడు, అయిపోతుంది, పడుకుంటాడు అంతే. ఇక ఈ ఊరు మొత్తం కాలేయ కాడికి వచ్చింది. ఊరు మొత్తం అయిపోతుంది, ప్రజలు అయిపోతున్నారు. అప్పుడు ఊరి ప్రజలంతా భీముని దగ్గరికి పోయిర్రట. భీము దగ్గరికి పోయి, అయ్యా భీముడా, ఆడనేమో బకాసురుడు పేరు, ఇక్కడనేమో బక్కసూరుడు పేరు, అలియాస్ బాతాల పోసెట్టి. ఇది కథ, ఈ డ్రామా. ఇక మన అమ్మలక్కలకు బతుకమ్మ సీరలు ఏ అమ్మ అడిగింది, ఏ అక్క అడిగింది బతుకమ్మ సీర ఇవ్వకపోతే మేము నేలకొండపల్లి చివరస్తాం, ధర్నా చేస్తామని ఎవరన్నా అన్నారా? మరి అవే బతుకమ్మ సీరియల్ కట్టారు. భార్య కవిత ఆడతారా బతుకమ్మ? ఆ సీరియల్ కట్టుకొని తీసుకో. భూముల కబ్జాలు, అక్రమ వెంచర్లు, ప్రభుత్వ జాగా కనిపిస్తే కథం. ఇక పేదోడు ఎవడన్నా ఉంటే వాడు టిఆర్ఎస్ పార్టీలో లేకపోతే ఫోన్ చేసుడు, పోలీసులతో బెదిరిపించుడు అని భూమి సందర్భంగా చెప్తా ఉన్నా. భారత రాజ్యాంగాన్ని చేతుల పట్టుకో. కేసీఆర్ అయినా ఎవరైనా మీ కాళ్ళ కాడనే ఉంటారన్న విషయాన్ని మీరు మర్చిపోదు. సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఇది జరుగుతుంది. ఇక తీన్మార్ మల్లన్న మీ తానికి ఎందుకు వచ్చాడు ఈ మాట చెప్తా. ఇంకొక బిడ్డలకు ఉద్యోగాలు ఎటుపోయినాయని అడిగిండా? ఏమైనా కష్టాలు ఉన్నాయని అడుచుకున్నాడా? రేపు మళ్ళా వస్తాడు. రేపు మళ్ళా వచ్చి మీ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తా, మీకు మొత్తం చందమామని తీసుకొచ్చి పెడతా నేలకొండపల్లి మీద అని చెప్తాడు. ఇంకా నమ్ముతారా సోదరులారా కేసీఆర్ మాటలు? నేను అడిగిన కేసీఆర్ గారు, మన ఇళ్లలో 2 ముసలి వాళ్ళు ఉంటే ఒకరికే పెన్షన్ ఇస్తా అని చెప్తా ఉన్నాడు. అంతేనా? పెన్షన్ ఒకరికే, 2 ముసలి వాళ్ళు ఉంటే ఒక్కరికే పెన్షన్ ఇస్తా అంటున్నాడు. అరే ఇది ఎట్లా న్యాయం సార్? మా ఇళ్లలో 2 ముసలోళ్ళు ఉంటే ఒకరికే ఎట్లిస్తావు పెన్షను అంటే ఆయన ఏమంటాడు, లేదండి రూల్ అట్లే. ఇప్పటికి 20 కేసులు పెట్టిండు. సోదరులారా ఒక్క నిమిషం, సోదరులారా 20 కాదు 20,000 కేసులు పెట్టుకున్నా మల్లన్న వెంట్రుకు కూడా బీకలేడు కేసీఆర్ అని చెప్తాను. బరాబర్ చెప్తున్నా కేసీఆర్ 1,00,000 కోట్లు మింగిండు కదా, 1,00,000 కోట్లు కక్కిచ్చేదాకా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని చెంచల్ కూడా జైల్లో వేసేదాకా నేను వదిలిపెట్టా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇది తెలంగాణ రాష్ట్రం. 12,000 శరీరాలు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఒక్కడి బల్బు పోయి ట్యూబ్ లైట్ రానటువంటి పరిస్థితి. అందుకోసమే సోదరులారా, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికో లేకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకునికో ఓటేస్తే ఏం జరుగుతుందన్నా? చట్టసభకో కట్టప్ప పోతాడు తప్ప ఇంకా అంతకంటే మిక్కిలేం కాదు. అదే తీన్మార్ మల్లన్నకు బోర్డు వస్తలేవు, అసలు అభివృద్ధి అయితే లేదు సార్. మా ఊర్లో కరెంటు బల్బు వేయాలంటే కూడా కేసీఆర్ బంధువే వచ్చాయన్నట సార్. మేము సర్పంచ్ గుండి ఏం చేయాలి సార్, నేను రాజీనామా చేస్తా సార్ అని వచ్చిండు. అయ్యా ఒకటి మోసం ఇది. సోదరులారా ఒక మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం. టిఆర్ బీఫామ్. మరి నేను ఈ పార్టీలో ఎంజెండాలు మోయన్నా, మీ కష్టాలు మోయన్నా మీరే ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ కష్టాలు మోయడం కోసమే 1650 కిలోమీటర్లు నడుచుకుంటూ సోదరులారా, తీన్మార్ మల్లన్న ఏ పదవిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినాయి చాలా వరకు. సోదరులారా ఇంకా అవి కూడా ఒక్కసారి చెప్తా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు 300 అర్హులు ఉంటే 18 ఇచ్చినారు. సన్న కోసమే సోదరులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ ఎవరు అడగాలి? ఇవన్నీ ప్రజల తరఫున ఎవరు అడగాలి? ప్రతిపక్ష అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ అందరినీ తల వంచి నమస్కరించి అడుగుతా ఉన్నా. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ